10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లెసన్ పొడుపు కథలు కంప్లీట్ టెక్స్ట్ బుక్ గ్రామర్ విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ రిటర్న్. కింది పేరాను చదవండి, 5 ప్రశ్నలను తయారు చేయండి. నీచే దిए गए పేరా को पढ़ो और उससे 5 ప్రశ్న बनाओ. ఎన్నో విచ్చు కథలు మన దేశంలో ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిలో పిల్లలకు ఉపకరించేవి వాటిని మాత్రమే ఏరి కూర్చడం జరిగింది. కంటిలో వత్తి వేసుకొని ప్రయత్నించిన కన్ను మరిగి కొన్ని జారిపోతూనే ఉంటాయి. ఆ విధంగానే సంకలనకర్తలు ఎంతో ప్రయాసపడి కూర్చిన ఇంకా ఎన్నో మిగిలి ఉంటాయి. ఒకే పొడుపు కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా ఉండవచ్చు. దేశం నలుమూలలా ఉన్న పలుకుబడినంతటినీ ఒకచోట చేర్చి సిద్ధం చేయవలసి ఉంది. ఆ దృష్టితో బాలల అకాడమీ కృషి చేస్తున్నది. तो यह पढ़कर 5 ప్రశ్న తయారు करना. पहले प्रश्न देखो, మన దేశంలో ప్రచారంలో ఉన్నవి ఏ కథలు. సెకండ్ వన్, కంటిలో ఒత్తి వేసుకొని ప్రయత్నించిన కొన్నిసార్లు ఏం జరుగుతుంది. థర్డ్ వన్, ఎవరు ఈ విచ్చు కథలను కూరుస్తున్నారు. ఫోర్త్, ఏ కథలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా ఉండవచ్చు. ఫిఫ్త్ వన్, ఏ అకాడమీ కృషి వలన దేశం నలుమూలలా ఉన్న పలుకుబడి అంతా ఒకచోట చేర్చబడింది లేదా చేర్చబడుతుంది. కొంగ ఎండ్రికి మధ్య జరిగిన ఈ సంభాషణను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులను రాయండి. नीचे कोंगा और एंड्री के बीच में एक संभाषण दिया गया है, कॉन्वर्सेशन दिया गया है, उसे पढ़ो और जो नीचे दिए गए प्रश्न है उनके उत्तर दो. ఎండ్రీ, ఏమిటి బకోత్తమా, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు. కొంగ, వచ్చావా మిత్రమా, ఏమని చెప్పను. కొన్ని దినాల్లో నా మిత్రులైన చేపలతో పాటు నీకు ఓ ఆపద రానున్నదన్న విషయం తెలిసి మున్నీరు అవుతున్నాను. ఎండ్రీ, ఈ మడుగులో మాకు వచ్చే ఆపదేమిటి బకోత్తమ్మ. కొంగ, ఇంతకు మునిపే కొందరు జాలరులు వచ్చి ఈ కొలనులో నీరు పరిశీలించి వెళ్ళారు. ఇంకొంత నీరు ఇంకాక వచ్చి ఈ కొలను జల్లెడ పడదామనుకున్నారు. ఆ మాటలు విన్న నా మనసులో లేదు. ఎండ్రీ, అయితేనేమి మిత్రమా, ఆపద్బాంధవుడిలా నువ్వు మాకున్నావు గదా, ఏదైనా ఉపాయం ఆలోచించి నన్ను ఈ చేపల్ని రక్షించు. కొంగ, ఆలోచించి చూస్తే నాకు ఉపాయం తడుతుంది మిత్రమా. దగ్గరలో నాకు తెలిసిన ఓ పెద్ద చెరువు ఉంది. నా చేతనైనంత మేర రోజు కొన్నింటిని ముక్కుతో కరుచుకుని వెళ్ళి ఆ చెరువులో వదిలేస్తా. ఎండ్రీ, బాగుంది, మరి నా సంగతేమిటి. కొంగ, విచారించకు మిత్రమా, నిన్ను రక్షించేందుకు తగిన ఉపాయం ఆలోచిస్తాగా. तो एंड्री का मतलब होता है क्रैब, कोंगा मीन्स क्रेन. तो क्रैब पूछ रही है कोंगा से, क्या हुआ, तुम ऐसे क्यों रो रहे हो. तब क्रेन बोल रहा है, आ गई हो क्या मित्र. क्या बोलना, बहुत दिनों से मैं तुम्हारे बारे में और मेरे मित्र दूसरे जो चेपलों मीन्स फिशेस मछली है, तुम लोगों को एक आपदा आया हुआ है, तो वह सोच कर मैं रो रहा हूँ. तब क्रैब ने पूछा, क्यों, क्या हुआ. ये मडुगुलो माకు వచ్చిన ఆపదేమిటి. मडुगु बोल तो पॉन्ड, इस पॉन्ड में हम लोग बहुत हंसी खुशी जी रहे हैं ना, तो हमारे लिए क्या अनर्थ होगा बोल के बोला. तब कोंगा बोल रही है, इंतक में अभी कुछ जालर लोग आए हैं. जालर मीन्स मछली पकड़ने वाले मछुआरे आए हैं, और वो बोल रहे थे कि और थोड़े दिन देखेंगे, और थोड़े दिन में पानी और कम हो जाता, उसके बाद में इस मडुगु में जितने भी फिशेस है उन सबको पकड़ के जाएंगे बोल के वो लोग बात कर रहे थे. ये सुन के मेरे को बहुत दुख हुआ बोल के बोला. तब एंड्री ने बोला, ऐसा हुआ तो भी क्या है मित्र, तुम है ना, तुम हम लोगों को कोई भी उपाय करके तुम हम लोगों को बचाओगे, मुझे ये पता है. तब कोंगा क्या बोल रही है, क्रेन बोल रही है, ठीक है, मुझे एक उपाय सूझा है. मैं क्या करूँगी, रोज़ जितने भी फिशेस को मैं अपने मुंह में लगा कर ले जा सकता हूँ, उतने सारे फिशेस को मैं अपने मुंह के सहारे पकड़कर यहाँ के नज़दीक एक थोड़ा बड़ा तालाब है उसमें डाल दूँगा. तो एंड्री बोल रही है, तो ठीक है, तो फिशेस को तो तुम अपने मुंह में नाक से पकड़कर लेके जाओगे, फिर मुझे कैसे बचाओगे. तो तब कोंगा बोल रही है,
क्रेन बोल रही है आप तुम विचार मन रखो करो मित्र, मैं तुम्हें भी बचाने का कोई ना कोई उपाय सोचूंगा। तो अभी क्वेश्चंस दिए गए हैं, उनके जवाब हमको लिखने का है। बकोत्तमुడు అంటే ఎవరు? बकोत्तमुడు बकमु मीन्स क्रेन, उत्तमुడు मीन्स उत्तम, उत्तम क्रेन। तो तेलुगु में कैसे लिखते हैं? కొంగలలో ఉత్తముడు। కొంగ విచారానికి కారణం ఏమిటి? క్రేన్ క్యూ విచార్ భరిత్ బైఠా హువా హై? ఎండ్రికి చేపలకు ఆపద వస్తుందని, क्योंकि क्रैब को और చేపలు मछलियों को ఆపద ఆ రహా है ना, इसलिए वो विचार से है। కొలనులో నీటిని పరిశీలించింది ఎవరు? కొలను में उस पॉन्ड में पानी को किसने देखा कि पानी का ऑब्जर्व किसने किया? तो కొందరు జాలరులు మీన్స్ తోడే జాలర్ లోగ్। కొంగకు తట్టిన ఉపాయం ఏమిటి? కొంగకు క్యా ఉపాయ సుజా? దగ్గరలో ఉన్న ఇంకొక చెరువులోనికి చేపలను బదిలీ చేయడం। नज़दीक जो और एक तालाब है उस तालाब में यहाँ से लेके जाके सब मछलियों को उस तालाब में डालना। కొలను జల్లెడ పట్టడం అంటే ఏమిటి? కొలను జల్లెడ పట్టడము मतलब क्या है? उसमें जितने भी फिशेस है उन सबको लेके जाना है ना, पानी को छोड़ते हुए पूरे मछली को पकड़ के ले जाना ही కొలను జల్లెడ పట్టడం అంటే। పదజాలం కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలుగా రాయండి। अपने ओन सेंटेंस लिखना। ఏ వర్డ్స్ है? కుండపోత, రాత్రి కుండపోతగా వర్షం కురిసింది। కుండపోత మీన్స్ బహుత్ జ్యాదా। ఔన్నత్యం మీన్స్ గ్రేట్నెస్, గాంధీ గారు గొప్ప ఔన్నత్యం గలవారు। థర్డ్ వన్ చురుకుదనం మీన్స్ యాక్టివ్నెస్, మనం చురుకుదనం ప్రదర్శించి పోటీలో గెలవాలి। వి షుడ్ పార్టిసిపేట్ యాక్టివ్లీ అండ్ వి షుడ్ విన్ ద రేస్ ఆర్ వి షుడ్ విన్ ఇన్ కాంపిటీషన్। మరుగున పడు, పెద్దవారి మాటలను మరుగున పడవేయరాదు మీన్స్ छोड़ देना, बड़ों लोगों के बात कभी भी नहीं छोड़ना चाहिए। परिपाटी मीन्स ऑलवेज वही करना, बार बार वही रिपीट करते हुए करना। అబద్ధం చెప్పడం రాజుకి పరిపాటి అయిపోయింది, झूठ बोलना राजू को आदत पड़ गया। ओके, परिपाटी मीन्स आदत पड़ जाना भी बोल सकते हैं। కింద ఉదాహరణ పదాన్ని అనుసరించి ఇచ్చిన అంత్యానుప్రాసలతో కొత్త పదాలను రాయండి। కింది ఉదాహరణ బిలో ఉదాహరణ మీన్స్ ఎగ్జాంపుల్, పదాన్ని అనుసరించి ఫాలోయింగ్ దోస్ వర్డ్స్ ఇచ్చిన అంత్యానుప్రాసలతో, అంత్యానుప్రాస మీన్స్ అంత్య మీన్స్ ఆఖరి, ప్రాస మీన్స్ రైమింగ్, కొత్త పదాలను మీన్స్ న్యూ వర్డ్స్ రాయండి మీన్స్ लिखना। ओके, ज्ञानोदयम लास्ट में क्या है? दयम है ना, तो वो यूज़ करते हुए दूसरे वर्ड्स लिखना। सूर्योदयम फर्स्ट वन, सेकेंड वन इज ज्ञानोदयम, थर्ड वन भाग्योदयम, फोर्थ वन हितोदयम, फिफ्थ वन చంద్రోదయం। జ్ఞానోదయం ఫిర్ రిపీట్। కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అదే అర్థాన్ని ఇచ్చే మరి రెండు పదాలు రాయండి। కింది మీన్స్ బిలో, వాక్యాలు మీన్స్ సెంటెన్సెస్, గీత గీసిన అండర్లైన్డ్ పదాలకు వర్డ్స్ అదే అర్థాన్ని ఇచ్చే సేమ్ మీనింగ్ మరి రెండు పదాలు రాయండి। రెండు పదాలు మీన్స్ టూ వర్డ్స్, రాయండి మీన్స్ టు రైట్। సో వాట్ యూ హ్యావ్ టు డూ, రీడ్ ద సెంటెన్సెస్ given below and whichever word is underlined in those sentences you have to write two more meanings for same word. First one they wrote for us, బాగా చదివితే పరీక్షలు పాస్ అవ్వడం సులువు। సులువు మీన్స్ తేలిక, సరళం। ఫస్ట్ వన్, వరదల్లో కొన్ని కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి। సర్వస్వం మొత్తం, అన్నీ। సెకండ్ వన్, బాల కార్మికుల్ని చూస్తే ఎదలో జాలి కలుగుతుంది। ఎద మది, మనస్సు। మూడు, ఎవరి మార్గంలో వారు పయనించడం ఉత్తమం। మార్గం దారి, పథం। फोर्थ वन, हिंदू संस्कृति ఎంతో పురాతనమైనది। పురాతనము, ప్రాచీనము, పాతది। तो यहाँ पर कर्ता, कर्मा और क्रिया लिखने का है। एक सेंटेंस में से कर्ता, कर्मा और क्रिया लिखने का है। पहले हम लोग मालूम करेंगे किसे कर्ता कहते हैं और किसे कर्मा और किसे क्रिया। कर्ता मतलब जो काम करने वाला है उसे कर्ता कहते हैं। कर्मा मीन्स जो काम वह कर रहा है उसे कर्मा कहते हैं। क्रिया मीन्स जो भी काम वह कर रहा है उसे क्रिया कहते हैं। फॉर एग्जाम्पल, एक टीचर हमें पुस्तक पढ़ा रही है। ठीक है, तो यहाँ पर टीचर हमें पुस्तक पढ़ा रही है।
कौन पढ़ा रहा है? टीचर। तो वो कौन है? कर्ता है। कर्मा क्या कर रही है? उन्होंने क्या कर रही है? पुस्तक पुस्तक को क्या कर रही है? उन्होंने पढ़ा रही है। तो यहाँ पर कर्ता क्या होगा? टीचर। कर्मा क्या होगा? पुस्तक। क्रिया क्या है? क्या कर रही है? पढ़ा रही है होगा। ठीक है ना। तो अभी देखो, బాలసుబ్రహ్మణ్యం తెలుగులో వేల సినిమా పాటలు పాడాడు. कर्ता कौन कर रहा है? బాలసుబ్రహ్మణ్యం। क्या कर रहा है? क्या कर रहा है वो? తెలుగులో వేల పాటలు, वह कर्म होगा। क्या कर रहा है? वह क्रिया। పాడాడు। సెకండ్ వన్, సీతారాములు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళారు. तो कर्ता क्या है? సీతారాములు। कर्म వనవాసానికి, క్రియ ఈస్ వెళ్ళారు. రామప్ప గుడిపై శిల్పులు అందమైన శిల్పాలు చెక్కారు. तो कर्ता कौन? శిల్పులు। क्या किया उन लोगों ने? శిల్పాలను ఈస్ कर्म। क्या किए? చెక్కారు, बनाए। शिल्पी శిల్పాలు बनाए। వాల్మీకి రామాయణం రాశాడు. कौन? कर्ता वाल्मीकि। क्रिया क्या है? రాశాడు, लिखा। क्या लिखा? రామాయణం। तो వాల్మీకి రామాయణం రాశాడు. కర్త వాల్మీకి, కర్మ రామాయణం, క్రియ ఈస్ రాశాడు. If you like this video, please like, share and don't forget to subscribe the channel. Thank you very much for watching.